చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, లోకేష్ బాబు గారు మన అందరికీ సహాయం చేసి అన్ని రంగాల్లో విజయవంతంగా చేయగలుగుతారని మీ పేరు లక్ష్మి అండి. ఎలా ఉందమ్మా? ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది కదా. ఈ 6 నెలల పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం. 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి పనులన్నీ చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి అన్నీ సక్రమంగా జరుగుతున్నాయండి. గత ప్రభుత్వం కంటే పోల్చుకుంటే చాలా అసలు ఎన్ని రెట్లు అంటే చెప్పలేనంతగా ఉంది. అంత బాగా చేస్తున్నారనమాట. ఎందుకమ్మా అంత సంతోషపడిపోతున్నారు? మెయిన్ రాజధాని 5 సంవత్సరాల్లో ఎంత వెనుకబడిపోయి ఉందో ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో మీరే చూస్తారండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంత మెరుగుగా ఉంది అంటే అంత మెరుగుగా చూడగలరనమాట. చంద్రబాబు గారు అహర్నిశలు రాజధాని గురించి పిల్లలకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా ప్రతి ఒక్క సెక్టార్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారండి గత 5 సంవత్సరాల్లో. ఎందుకంటే ఏమీ జాబ్స్ లేవు. కనీసం చదువుకున్న పిల్లలందరూ కూడా చదువుకోనండి ఖాళీగా తిరిగి వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటిది ఇప్పుడు 20,000 దాదాపు చాలా ఉద్యోగాలు ఇవ్వటానికి కూడా మన లోకేష్ బాబు గారు చాలా అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. కనీసం 10th నుంచి ప్రతి ఒక్క పిల్లలకి కూడా జాబ్స్ అన్ని రకాలుగా ఇవ్వటానికి చాలా విజయవంతంగా జరుగుతుంది. ఈ జాబ్ మేళాలు నిర్వహించి ప్రతి ఒక్క జిల్లాల నుంచి పిల్లలందరికీ ఉద్యోగాలు ఇవ్వటంలో కానీ ప్రతి ఒక్క పని రాజధాని విషయంలో కూడా ఎక్కడికక్కడ చెట్లన్నీ కూడా పెరిగిపోయి ఉన్నాయండి 5 సంవత్సరాల్లో. కనీసం రోడ్లు కానీ ఏదీ లేదు. అలాంటిది మరి చంద్రబాబు గారు రోడ్లు వేయించడం కానీ రాజధానిలో మొత్తం అన్నీ చూసి అంత డెవలప్మెంట్ చేయడానికి కూడా ముందుకొచ్చేసి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా మనకి నిధులన్నీ ఇవ్వటము, పోలవరం ప్రాజెక్టు కట్టడానికి కానీ అన్నీ ఏ రంగంలో చూసుకున్నా కూడా చాలా ముందుకుంది. బాగా సంతోషంగా ఉంది మేడం. మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకటే చెబుతున్నాం అనమాట. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, లోకేష్ బాబు గారు మన అందరికీ సహాయం చేసి అన్ని రంగాల్లో విజయవంతంగా చేయగలుగుతారని చాలా సంతోషపడుతున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం. అమ్మ, ఇప్పుడు రాజధాని విషయమే చూసుకుంటే మీరు ఇప్పుడు అన్నారు కదా, రాజధాని కూడా డెవలప్ అవుతుంది, మనకంటూ ఒక రాజధాని ఏర్పడుతుంది అని చెప్పి. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే 3 రాజధానులుగా విభజించి ఏ ఒక్కటి కూడా డెవలప్ చేయలేదు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ 5 సంవత్సరాల్లో ఇప్పటి వరకు మనకంటూ ఒక రాజధాని అనేది లేదు. ఈ 5 సంవత్సరాల్లో నిజంగా అమరావతిని డెవలప్ చేసి మనకంటూ ఒక రాజధానిని ఇస్తారన్న నమ్మకం ఉందా? గ్యారంటీ మేడం, గ్యారంటీగా ఇస్తారు. ఈ 5 సంవత్సరాల్లో మనం అందరం చూడబోతున్నాం అనమాట. అమరావతి రాజధానిగా చూడబోతున్నాము. మన పిల్లల భవిష్యత్తు భావితరాలకు కూడా చాలా మంచిగా ఉంటుందని మేము అందరం నమ్ముతున్నాం మేడం. మరి ఇప్పుడు ఉద్యోగాల విషయాలు చూసుకుంటే గతంలో కూడా అదర్ కంట్రీస్ వెళ్ళి కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కానీ జాబ్ చేయాల్సి వచ్చేది. ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే మనకంటూ ఇక్కడ ఏమీ లేదు మన ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దావోస్ పర్యటనలో ఉన్నారు. ఐటీ కంపెనీస్ తేవాలి, రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్కి బంగారు భవిష్యత్తు అనేది ఉండాలి అని చెప్పేసి అని అంటున్నారు కదా. నిజంగా ఐటీ కంపెనీస్ తీసుకొస్తారని నమ్మకం? గ్యారంటీగా మేడం, గ్యారంటీగా వస్తుంది. మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందండి. గత ఐటీ మినిస్టర్కి ప్రజెంట్ ఇప్పుడున్న ఐటీ మినిస్టర్కి తేడా ఏంటంటే ఏం చెప్తారమ్మా? చాలా తేడా మేడం, చాలా. ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి కూడా అందరి దగ్గరికి వెళ్ళి లోకేష్ బాబు గారు ప్రతి ఒక్క గ్రామం నుంచి ఎలా ఉంది ఏంటి అనేది అన్నీ కనుక్కుంటున్నారండి. ఒక ఎంప్లాయ్మెంట్ అనే కాకుండా అన్నీ రోడ్లు కానీ అక్కడ ఉన్న అభివృద్ధి కానీ వాళ్ళకున్న ఇబ్బందులు కానీ అన్ని రంగాల్లో కూడా చాలా ముందుకు వెళ్తాం మేడం. మరి రోడ్ల పరంగా చూసుకుంటే రోడ్లు నిజంగా వేస్తున్నట్టు ఏమైనా తెలుస్తుందా? తెలుస్తుంది మేడం. చాలా వరకు ఇప్పుడే చాలా వరకు రోడ్లన్నీ కూడా చాలా ఊర్లలో బాగా చేశారు. ప్రజలందరూ కూడా చెప్తున్నారు. అన్ని ఊర్ల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది మేడం. లోకేష్ గారు అంటే ఒక సీఎం కొడుకు, అది కాక ఒక ఐటీ మినిస్టర్. ఆయనకంటూ ఒక హోదా ఉంది. అలాంటిది ఆయన అంత పెద్ద హోదాలో ఉండి కాలేజెస్కి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్తో సమానంగా కింద కూర్చొని భోజనం చేస్తున్నారు కదమ్మా. ఎలా అనిపించింది? ఆయన సంస్కారం తల్లిదండ్రుల దగ్గర నుంచి, తాతగారి దగ్గర నుంచి, వాళ్ళ మామయ్య దగ్గర నుంచి అన్నీ నేర్చుకొని
మన ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పేసి తన యొక్క సంస్కారం, తన వినయ విధేయతలకు మనం అందరం కూడా చాలా సంతోషపడుతున్నాము. అలా ఉండాలండి, అలా ఉండి చేయాలి. ఎక్స్పెక్ట్ చేశారు అసలు ఆయన దగ్గర నుంచి అంత సింప్లిసిటీ అనేది? ఎక్స్పెక్ట్ చేసామండి. ఎందుకంటే మంగళగిరి ప్రజలందరూ కూడా ఆయన్ని తరచూ చూస్తున్నాం కాబట్టి తను మాట్లాడే విధానం కానీ, చేసే పనులు కానీ అన్నీ కూడా దగ్గరుండి చూస్తున్నాం కాబట్టి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చేస్తారు కూడా, అన్ని పనులు కూడా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మనకి మోదీ గారు కూడా సహాయం చేస్తున్నారు. కేంద్రం నుంచి అన్ని నిధులన్నీ విడుదలవుతున్నాయి. మనకి పనులు చకచకా చాలా ఫాస్ట్గా జరుగుతాయి. ఈ 5 సంవత్సరాలు అద్భుతాలు చూస్తాం. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? జై కూటమి ప్రభుత్వం, జై జై కూటమి ప్రభుత్వం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ.